చనిపోయిన తర్వాత ఆత్మ ఇంటికి వస్తుంది. ఇది గరుడ పురాణంలో ప్రస్తావించారు. దాని గురించి చెప్తాను వినండి. ఒక మనిషి చావు తర్వాత యమభటులు వచ్చి యమలోకానికి తీసుకొని వెళ్తారు. ఆత్మ చేసిన కర్మలను చూపించి మళ్ళీ 24 గంటల తర్వాత ఆత్మను వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోతారు. ఆత్మ 13 రోజుల వరకు వాళ్ళ ఇంటిలోనే తిరుగుతూ ఏడుస్తూ ఉంటుంది. కానీ అదెవ్వరికీ కనిపించదు. తన శరీరంలోకి వెళ్ళాలని కూడా ప్రయత్నిస్తుంది, కానీ వెళ్ళలేదు. 11, 12వ రోజున ఆత్మకి పిండం పెడతారు. 13వ రోజున ఆత్మ యమలోకానికి యాత్రకు బయలుదేరుతుంది. ఈ యాత్ర 1 సంవత్సరం వరకు ఉంటుంది. 11, 12వ రోజున పెట్టిన పిండం ఆత్మకు 1 సంవత్సరం భోజనంగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే పిండం పెట్టరో వాళ్ళని యమదూతలు బలవంతంగా లాక్కొని వెళ్తారు. కొన్ని రోజులకి దినం భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు అప్పు చేసి పెడితే ఎప్పటికీ ఆత్మకి శాంతి దొరకదు.